అందరికీ ప్రైజ్లాడండి. సియోను పాటల పుస్తకంలో ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 24వ పాట, కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియగుము. ఆ పాట ఈ పీకలలో ఉంది, చూడండి. పల్లవి. కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. మరువుము నీదు సొంత జనమును, మరువుము నీవు సొంత జనమును, మరువుము నీవు తండ్రి ఇంటిని, మరువుము నీవు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఇది పల్లవండి. చరణం. ఈ పాట పల్లవి మాదిరిగానే చరణం ఉంటుంది, అదే పీకలే. ఈ రాజు నీ ప్రభువు నీ సొగసు గోరే, ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే. ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఇది ఈ పాట అండి. ఈ పాటను చూడు, ఈ పీకలలో ఉంది. అన్ని ఏళ్ళతో పాడుకునేట్టు చూడండి. కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. మరువుము నీవు సొంత జనమును, మరువుము నీవు సొంత జనమును, మరువుము నీవు తండ్రి ఇంటిని, మరువుము నీవు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఇదండి ఈ పాట. ఈ పాటను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే 3 రోజులు నేర్చుకోవచ్చు. మరి దయచేసి నేర్చుకోండి. దేవుని మహిమ కొరకై మనము మన కుటుంబ ప్రార్థనలో సంఘంలో మనం వాడబడాలి. దేవునికి మహిమకరంగా మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అండి.